వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈ రోజు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు హైదరాబాద్ నగరంలోనే ప్రపంచ స్థాయి గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని, ఇందుకు ఇవాల్టి ఈ కార్యక్రమమే తిరుగులేని నిదర్శనమన్నారు. మా ప్రభుత్వ చిత్తశుద్ధి, దృష్టికోణం, కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని, ఈ విజయం సాధించడంలో అహర్నిశలు శ్రమించి పాలు పంచుకున్న అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలని అన్నారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ స్పోర్ట్స్ పాలసీ 2025ను తీసుకొస్తూ స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్ గా సంజీవ్ గోయంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేని కో చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్ గా నిర్మించడంపై ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. భారత భూభాగంపై చైనా ఆక్రమణ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సుమారు 2000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించిందని ఆయన చెప్పగా, ఈ వ్యాఖ్యలపై తాజాగా సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ ఏజీ మాషి ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ విషయాన్ని తీక్షణంగా పరిశీలించింది. మన భూమిని చైనా ఆక్రమించిందని మీరెలా చెబుతున్నారు? మీకు ఆధారాలేమిటి అని కోర్టు రాహుల్ గాంధీని ప్రశ్నించింది. రాజధానిలో మహిళలకు భద్రత కరువవుతున్నదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ వాకింగ్ కి వెళ్తూ చైన్ స్నాచర్ బారిన పడ్డారు. ఢిల్లీలోని చాణక్యపూర్లో ఉదయం నడకకు వెళుతూ ఉండగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ప్రాంతంలో భారీ భద్రత ఉన్నప్పటికీ ఆమె మెడలో నుంచి చైన్ లాక్కెళ్లిన దొంగ అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు భవన్ సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయటం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్ పై పెట్టుబడులు పెట్టారన్నారు. దుబాయ్, సౌత్ ఆఫ్రికాలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చెవిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, తన ఫోన్ కూడా ఎన్నికల ముందు ట్యాపింగ్ చేశారని చెప్పారు. లోక్సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని తెలిపారు. రుణాల చెల్లింపు రీషెడ్యూల్ మార్పు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతాను స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్ కు డౌన్ గ్రేడ్ అవుతుందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రీస్ట్రక్చర్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్ ట్యాపింగ్ అంశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్ లో ఉన్న ఎవరైనా సరే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల వద్ద కోట్లు దొరుకుతున్నాయంటే ఆ సమయంలో అధికారంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు వద్ద ఎన్ని కోట్లు ఉండొచ్చో ఊహించుకోవచ్చన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని, కేబినెట్ సమావేశం తర్వాత అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ కష్టాలు వెంటాడుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఆయనపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఈ కేసులో పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించిన పలు వివరాలు కోరింది. వీటిలో ఆయన కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలు వంటివి ఉండగా మొత్తం 13 బ్యాంకులకు దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటిలో పబ్లిక్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు కూడా ఉన్నాయి. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ జిల్లాల పర్యటన వేళ భద్రతపైన పార్టీలో చర్చ జరుగుతోంది. తాజాగా జరిగిన పీఏసీ సమావేశంలోనూ జగన్ భద్రతపైన పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి సరైన భద్రత కల్పించడం లేదని, భద్రతా పరంగా జాగ్రత్తగా ఉండాలని నేతలు సూచించారు. దీంతో పార్టీ నేతలు జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనలో ఈ ప్రైవేట్ సిబ్బంది జగన్ భద్రతా బాధ్యతలను చూసుకోనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తో పాటుగా కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడతామని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం చేస్తా అని కవిత తెలపగా, ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తున్న
AI-180 విమానంలో బొద్దింకలు కనిపించడంతో గందరగోళం నెలకొంది. వీటి వల్ల ఇద్దరు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో క్యాబిన్ సిబ్బంది సదరు ప్రయాణికులను అదే క్యాబిన్లోని వేరే సీట్లకు మార్చారు. ఆ తర్వాత విమానం ఫ్యూయల్ ఫిల్లింగ్ కోసం కోల్కతాలో ఆగినప్పుడు గ్రౌండ్ సిబ్బంది విమానాన్ని డీప్ క్లీన్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. సాధారణంగా తమ సిబ్బంది విమానాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారని, అయితే కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో కీటకాలు విమానంలోకి ప్రవేశిస్తాయని పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.